హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో మోడల్ బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్‌ని అండ్ బ్లౌజ్ క్లాత్‌ని తీసుకోవాలి. నెక్ చిన్నగా కట్ చేసుకోవాలి. లైనింగ్‌ని, బ్లౌజ్ క్లాత్‌ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్‌ని అండ్ షోల్డర్‌ని అండ్ బాడీ పార్ట్స్‌ని కలిపి లైనింగ్‌ని, బ్లౌజ్ క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్‌గా ఈ మోడల్ బ్లౌజ్ అర్థమవుతుంది. ఇలాగా మనం జాయింట్ చేసుకున్న నెక్ చుట్టూరు అండ్ షోల్డర్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్‌కి తిప్పినప్పుడు నెక్ షేప్ అయ్యి పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా తిప్పుకొని మళ్ళా సేమ్ ఈ విధంగా పైన కుట్టు వేసుకోవాలి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానో. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేస్తున్నాము. సేమ్ లైనింగ్‌ని, బ్లౌజ్ క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి కలిపి. సెంటర్‌లో మొత్తం కట్ చేసుకోవాలి. నేను 2 బ్యాక్ సైడ్ ఉక్సులు వేసుకోవడానికి మొత్తం చివరి వరకు కుట్టుకొని సెంటర్‌లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు సరిపోతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇప్పుడు పైన కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లాత్ 2 పీసెస్‌ని తీసుకోవాలి అండ్ లైనింగ్‌ని కూడా తీసుకోవాలి. వీటిని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. వన్ సైడ్ ఓపెన్ ఉంచుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఓపెన్ ఉంచిన దాన్ని ఫోల్డ్ చేసుకొని చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకుంటూ ఆహ్, ఈ వన్ సైడ్ చివరన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. 2 వా రెం మనం డిజైన్ చేసుకున్న రెండిటిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఇలా బ్యాకు, ఫ్రంటు కలిపి స్టిచ్ చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద సైడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉంటే వేరే రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే తక్కువ క్లాత్ ఉంది కాబట్టి సో, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. మీకు ఇంకా పొడవు కావాలంటే ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కింద సైడ్ మడతెట్టుకుంటే మళ్ళా కురుస అయినప్పుడు పిల్లలకి దాన్ని విప్పుకోవచ్చు పట్టీని. ఈ విధంగా రెండిటిని జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 ఆహ్, స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3 లైన్స్. ఇప్పుడు రివర్స్ చేశాను. బ్యాక్ సైడ్ ఉక్సులు వేసుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. ఈ వర్క్ కూడా నేను నార్మల్ ఈ మిషన్‌తోనే చేశాను. ఫ్రంట్ సైడు హ్మ్. ఇలా మోడల్ డిజైన్‌కి ఇంత క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఓపెన్ ఉంచుకొని, మళ్ళా దాన్ని రివర్స్ చేసుకోవాలి. సేమ్ వన్ సైడ్ ఓపెన్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. దాన్ని మళ్ళా రివర్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా సెంటర్‌లో పెట్టి జాయింట్ చేసుకోవాలి. రఫ్‌ని కట్ చేసుకొని మళ్ళా దాన్ని రివర్స్ చేసుకొని పైన చిన్నగా కుట్టుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి పైన చిన్నగా. ఆ ఈసులు కనిపించకుండా ఉండడం కోసం. ఇప్పుడు సెంటర్‌లో ఇలా మడత పెట్టి కుట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్నది జాయింట్‌లో సెంటర్‌లోకి
పెట్టుకుని ఈ విధంగా బ్లౌజ్‌కి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మోడల్‌గా ఉంటుంది. ఈ డిజైన్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఈ వర్క్ కూడా నేను నార్మల్ మిషన్‌తో చేశాను. ఈ వర్క్ ఎలా చేశానో చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. ఇలా ఎవరికైనా చేయించుకోవాలంటే కింద కామెంట్ చేయండి. ఇది బ్లౌజు. నేను కింద సైడు అయితే ఈ విధంగా డ్రెస్ డిజైన్ చేశాను. ఇలా డ్రెస్ ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.